రాక్షసులని ఈ అప్పుడు సంఘటన శ్వేతవరాహ కల్పం మొట్టమొదటి జరిగిన సంఘటనలోనే ప్రహ్లాదుడు భాగవతోత్తముడాయ, అంబరీషుడు భాగవతోత్తముడాయ, బలి చక్రవర్తి ఇదే రాక్షసులు అంటే గుణ ప్రవృత్తి చేత వాళ్ళు రాక్షసులైనారు. మరి ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినోడు కాదా? అంబరీషుడు రాక్షస కులంలో జన్మించినటువంటి వాడు కాదా? శిబి చక్రవర్తి రాక్షస కులంలో జన్మించినటువంటి వాడు కాదా? విభీషణుడు రాక్షస కులంలో జన్మించినటువంటి వాడు కాదా? మరి భక్తులు లేరా వాళ్ళ గురించి? అవి మానవ స్వభావాలు, జీవుల యొక్క స్వభావాలు, కర్మలు. భగవంతుడు తెలివితేటలు ఇచ్చినాడు, చైతన్యం ఇచ్చినాడు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఇచ్చినాడు, ధర్మం అనే ఒక లాని కూడా బోధించినాడు, చట్టాన్ని కూడా. వాళ్ళు దారి తప్పి నడిస్తే భగవంతుడు శిక్షించకుండా ఉంటాడా? శిక్షించే వాడిని శిక్షిస్తాడు, రక్షించే వాళ్ళని రక్షిస్తాడు సార్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సార్ అట్లాగే ధర్మ సంస్థాపన సంభవం యుగే యుగే అన్నాడు. ఒక్కొక్క యుగంలో అవతరించి వాళ్ళే పాపాలు చేసి భయంకరమైన వీడియోలు అయిపోయి ఏం ఉద్ధరించారు సార్? ఏం ధర్మాన్ని ఉద్ధరించారు సార్ వీళ్ళు? అది ఈనాడు యశ్పాల్ గారు, నేను మీకు ఒక ప్రశ్న అడగాల. మనము ఈరోజు ఇంత ప్రశాంతంగా మనం ఈ సమాజంలో మనం ఇక్కడ జీవిస్తున్నాం, ప్రశాంతంగా ఓరుకోరు, మన ఇద్దరం సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం, ఆనందంగా ఉండడానికి కారణం ఎవరు సార్? మీరు భౌతికంగా ఒక సమాధానం చెప్పండి. మన ఇద్దరమే కాదు, యావత్తు మన దేశమంతా ప్రశాంతంగా హాయిగా తింటున్నాం, పండుకొని నిద్రపోతున్నాం. ఇది ఎవరి పుణ్యం అంటారు మీరు? అది దేవుని యొక్క కృపనే అంటే. లేదు సార్, దేవుని వరకు నేను పోవడం లేదు, మామూలుగా బాహ్య విషయం నేను అడుగుతున్నా. అర్థం కాదు సార్. మనము ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటున్నాం సార్. మీరు కష్టపడేది మీరు తెచ్చుకుంటున్నారు, మీ వృత్తి ఏదో మీరు చేసుకుంటున్నారు, సాయంత్రం ఏదో అన్నానికో బియ్యానికో రొట్టెకో మీరు తెచ్చుకుంటున్నారు, మీరు తింటున్నారు, కడుపార తింటున్నాం, పండుకొని నిద్రపోతున్నాం, మళ్ళీ పొద్దున మనం చీకు చింత లేకుండా మనం వెళ్ళిపోతున్నాం. దీనికి కారణం ఏమంటారు? ఇంత దేశం ప్రశాంతంగా ఉండడానికి చెప్పండి, ఏంటంటారు మీరు? మిలిటరీ వాళ్ళు సార్. మిలిటరీ వాళ్ళ ఎందుకు అంటే మీరు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒక్క అర్ధ గంట మనల్ని మర్చిపోయినారనుకో, మనకి ఈ ప్రశాంతత ఉంటుందా సార్? ఓకే సార్, అదే చెప్తున్నా. అట్లా మన దేశం గురించే కాదు సార్, ప్రపంచం అంతా ఒక సెక్యూరిటీ ఉండాలంటే దేవుని కాపుదల దయ ఉండాలి. నేను ప్రపంచం గురించి నేను అంత దూరం పోవడం లేదు సార్, నేను ఇక్కడ వరకు, అంటే మనం ఉన్న ఈ చిన్న పరిసర ప్రాంతం వరకు నేను మాట్లాడుతున్నా. అట్లా ఈ విష్ణువు యొక్క తత్వము, వ్యాప్తమైనటువంటి తత్వము, తన వైష్ణవాద వ్యాప్యవాన్ ఇది విష్ణు, విశ్వం వ్యాప్యవాన్ ఇది విష్ణు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అంటాం. ఆయన యూహ రూపంతో, సంకర్షణ రూపంతో, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఈ రూపాలతోనే ఆయన ప్రకాశిస్తుంటాడు. విష్ణువు మాయారూపం కాదు సార్, అది విష్ణువు మాయారూపం కాదు, అది వ్యూహ రూపము. వ్యూహ రూపములో మాయలు కూడా చేస్తారు సార్ వాళ్ళు. మాయగానికి మాయమాటలే, మంచోనికి మంచి మాటలు. అదే కదా సనాతన ధర్మము. సనాతన ధర్మం యొక్క మెయిన్ హెడ్డింగ్ ఏమి? ఎదుటి వారితో ఎట్లా ప్రవర్తిస్తావో నువ్వు అట్లా ప్రవర్తించు అని. సనాతన ధర్మానికి గొప్ప పేరు పెట్టకండి సార్. చెప్పుకోవడానికి నాకు నచ్చలేదు సార్. ధర్మం అంటే అది కరెక్ట్ గా నచ్చలేదు. ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు, మనకు నచ్చవు, ఎందుకంటే మనము వాటి ప్రకారం మనం జీవించలేనప్పుడు మనకు నచ్చవు కొన్ని. వీళ్ళు చేసే పద్ధతులు, వీళ్ళు జీవించిన జీవన విధానాలు, వీళ్ళు అధర్మంగా బ్రతకడం, ఇవన్నీ ఏమి నాకు కరెక్ట్. ఎవ్వరు వారు మీ దృష్టిలో అధర్మంగా వాళ్ళు బతుకుతున్నట్లు మీరు కనబడుతున్నారు అని అంటే దానికి నేను కర్తను కాదు, అది మీ స్వభావ రీతి అని మీకు కలిగినటువంటి భావమేమో అది. అంతే సార్, అంతే. మీ స్వభావం ఆ రకంగా ఉన్నప్పుడు దానికి నేనేం చేయలేను. కానీ గ్రంథాలని వాళ్ళని మనం విమర్శన చేసేంత స్థాయి
మన దగ్గర ఉండకూడదు. ఆ స్వభావం ఏదో మనం మార్చుకొని వెళ్ళిపోవాలి. నిజానిజాలు పరిశీలన చేయాలా. ఇంకా నాకన్నా తెలిసిన పెద్దలు, పండితులు ఇంకా ఎవరెవరు ఇప్పుడు నా వెంట తెలిసి తెలియని మాటలు ఇంకా తెలిసినటువంటి పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఇంకా విశేషంగా చర్చించండి. మీరు మంచి అది నాలెడ్జ్‌తో మీరు చక్కగా చెప్తున్నారు. మంచి నాలెడ్జ్, మంచి తెలివి ఉన్నది. లేదు అర్థం. సార్ ఇది సముద్రం సార్ ఇది. ఈ ఈ ఓకే. ధర్మం అనేది ఈ సముద్రము. మీకు ఈ పురాణము కన్నా మీలాంటి సార్, వారికి ఉపనిషత్తు మార్గము, బ్రహ్మజ్ఞాన మార్గం అయితే మీలాంటి సార్, సార్, వారికి సూట్ అయితుంది. సార్, ఎందుకంటే సార్, మీరు కొద్దిగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి యశ్పాల్ సార్, గారు మీకు సార్, ఈ ఉపనిషత్తు, బ్రహ్మజ్ఞాన మార్గాలైతే మీకు రుచిస్తాయి. ఇవంతా ఎట్లుంటుందంటే ఇవి రక్షణ, కార్యక్రమాల్లో ప్రకృతి యొక్క రాజ్యాంగము, రాజరిక వ్యవస్థ, ప్రకృతి జీవుల్ని నియంత్రించడము ఈ స్వభావాలు మీకు కనపడతాయి. కాబట్టి ఇది మనకు కొద్దిగా హృదయాన్ని కొద్దిగా కలవరపడతాయి. అంటే సరిగ్గా విచారణ చేస్తే అది కూడా శాంతిస్తుంది. మీకు ఆధ్యాత్మికమైన మీకు మనసు ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానముని మీరు స్వీకరించుకొని వాటిని చదువుకుంటే మీరు ఉత్తమం. వాటి గురించి తెలుసుకొని మీరు డిబేట్లు చేసుకుంటే మేలేమో అని నా అభిప్రాయం అంతే. ఈ రామాయణాలు ఇవి మీకు ఇబ్బందికరంగా మీ స్వభావానికి అది నచ్చనప్పుడు ఇది మంచి పద్ధతి అయితుంది. అవునవును సార్. అదే. అది ఇబ్బంది ఇక మాకు కూడా అటువంటప్పుడు మీరు ఎత్తకూడదు. ఇప్పుడు మీరే ఉప్పులో పొయ్యిలో ఉప్పు వేస్తే చిటపట అంటుంది. మీరు వేయలేదనుకో అది పటపట అనదు. ఇగో సార్, సార్ ఒక మాట వినండి. మన వాళ్ళు ఏంటంటే కొంతమంది బైబిల్‌ని విమర్శించడం వల్ల ఈ గ్రంథాలు ఏంటిదని మేము మాట్లాడవలసి వస్తుంది తప్పితే మాకు అసలు ఈ గ్రంథాలు ఇష్టం లేదు చదవడం, డిబేట్ చేయడం, మాట్లాడడం నాకు ఇష్టం లేదు యాక్చువల్‌గా. కాబట్టి అంతే సార్. అనవసరంగా ఎవరి బైబిల్ నమ్మకం వాళ్ళు. ఇప్పుడు హిందువుల్లో కూడా ఎంతో మంది వాళ్ళ ఉన్నారు. ప్రకారం ఆ! సార్, సార్, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు, ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు చేస్తుంటే బాధ లేదు ఇక్కడ. పరధర్మాన్ని దూషించడం అనేది మాకు బాధ కలిగి మాత్రమే ఇప్పుడు ఈ గ్రంథాల గురించి నేను మాట్లాడుతున్నాం సార్. నేను మీతోని మాట్లాడినప్పుడు ఒక ఆయన అప్పుడు మధ్యాహ్నం బస్ స్టాండ్‌కు ఎట్లా సార్ రూట్ ఎట్లా అని అడిగా. మీరు అప్పుడు ఆ, వింటే నేను అప్పుడు చెప్తి కదా! అవును, అవును సార్. ఇప్పుడు వెంటనే ఒక గుంపొచ్చింది. ఉమ్, మీకు నేను అది వినిపించింటే బాగుంటుండే. ఓకే. వారికి ఏం పని ఉంది సార్ బొమ్మల పూజలు, విగ్రహాల గురించి రాముడిని, కృష్ణుడిని. అక్కడ మళ్ళా కొద్దిసేపు జగడం జరిగింది. అక్కడ వేరే ఇద్దరు పిల్లలు వాళ్ళని నిలబెట్టి పంపించేది. ఆ, ఇది అవసరమా వాళ్ళకైనా చెప్పండి. అవసరం మా లేదు. వాళ్ళు ఎవరైనా చర్చిల దగ్గరకు వచ్చి మీ యేసుప్రభు ఇటువంటోడు, అటువంటోడు అని ఏమైనా చెప్తున్నారా? ఏ తప్పు అది. సందులనన్నా పోయి చెప్తున్నారా? మా ఇప్పుడు హిందూ అలా సోదరులు ఒక్క మాట వినండి. మా హిందూ సోదరులు ఎక్కడైనా బజార్‌లెంబడి పోయి యేసుప్రభు ఇటువంటి వాడు, దావీదు ఇటువంటి వాడు, లేకపోతే ఇంకొకరు ఇటువంటి వాళ్ళని మా హిందువులు ఏమన్నా మైకులు పట్టుకొని చెప్తున్నారా? మీ చెప్పట్లేదు. దగ్గర సత్యము, నిజాయితీ, మీ దగ్గర సత్యమైన హృదయం ఉంటే మీరు యథార్థంగా ఒప్పుకోండి. అదే చెప్పట్లేదు కానీ చెప్పట్లేదు కానీ ఇక్కడ క్రైస్తవులు ఎవరు అట్లా చెప్పకూడదు, చెప్పరాదు కూడా. అది వేరే చెప్పుతున్నారు సార్. అది చెప్పుతున్నారు. తప్పు. మనం రోజు కొన్ని యూట్యూబుల్లో మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నాం. సార్ ఒకసారి నాకు వీడియో ఏమైనా వీడియో తీయనట్టు సార్ మీరు ఏమైనా మీకు అవకాశం ఉంటే.